హలో ఫ్రెండ్స్, ఏపీ ఎలక్షన్స్ కొసేపు అయితే పక్కన పెట్టండి. మన దేశ ఎలక్షన్స్ గురించి అయితే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం లోక్సభలో 542 సీట్లు ఉన్నాయన్నమాట. దాంట్లో మేము ఎట్టలేదన్నా 300 సీట్లు గెలుస్తామని చెప్పి బీజేపీ ఫస్ట్ నినాదం చేసింది. ఆ తర్వాత 350 సీట్లు మేము తప్పకుండా గెలుస్తాం అనేటటువంటి నినాదం కూడా చేయడం జరిగింది. ఇదంతా కాదు రాబాయ్, ఖచ్చితంగా 400 సీట్లు మాయే, మిగతా 142 సీట్లు వాళ్ళే అని చెప్పి వాళ్ళు చేసినటువంటి నిదానం, వాళ్ళు చూపించినటువంటిది. ఎందుకంటే డెమోక్రసీని మార్చేయాలి, రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, మైనారిటీల రిజర్వేషన్ ని తీసేయాలి, ముస్లింల రిజర్వేషన్ ని ఆనుకట్ట వేయాలి అనేటటువంటి నినాదంతో మాకు 400 సీట్లు రావాలి అని చెప్పి ప్రతి ఒక్క పార్టీని కూడా వీళ్ళు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. 300 సంఖ్యను పక్కన పెడితే 300కి కనీసం దగ్గర కూడా పోలేకపోయింది. 292 సీట్లతో ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 232, అంటే దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు టీడీపీ దగ్గర 14 సీట్లు ఉన్నాయి, వేరే పార్టీ దగ్గర 13 సీట్లు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారం చేపట్టేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా అటు ఇటు జరిగిందంటే ఖచ్చితంగా మన తాత సీటుకి ఎసరబడ్డట్టే. మహానటుడైనటువంటి మన నరేంద్ర మోడీ గారు పీఎం సీట్ నుండి దిగిపోవాల్సిందే అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫైనల్ కి ఎందుకు 400 సీట్లు వస్తాయన్నారు, 500 కొడతామన్నారు, ఎందుకు వీళ్ళు ఇంత తక్కువకి ఇదైపోయారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ 5 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ చేసింది అయితే జీరో. అట్టుండి ఇక్కడ దాకా మీరు చూసుకుంటే ఏ పేదవాడు కూడా ధనవంతుడు కాలేదు, కానీ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయ్యాడు. అంబానీ అదానీ ఆస్తులు అయితే 1000 కోట్లు పెరిగిపోయాయి. ఇది హార్ట్ఫుల్ గా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనమాట. ప్రతి దాన్ని అమ్మక దొప్పుడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి ప్రతి దాన్ని కూడా బేరం పెట్టడం లాంటివి చేశారు. జగన్మోహన్ రెడ్డి అదమ్మిండు ఇదమ్మిండు అని చెప్పి హైలైట్ చేస్తున్నారు, కానీ మన తాత నరేంద్ర మోడీ గారు అంతకన్నా ఎక్కువగానే అమ్మిండు. ఇది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, అయోధ్యలో ఏం చేశారా మీరు అని చెప్పి వాళ్ళ క్వశ్చన్ చేస్తే, అయోధ్యలో మేము రామ మందిరం కట్టాం అనేటటువంటి నినాదం చేస్తారు అనమాట. ఎవడైనా రాముడిని భక్తితో పూజిస్తారు అనమాట. శ్రీరామచంద్రుడు అంటే మాకు గౌరవం అంటాడు, కానీ వీళ్ళు ఆయన పేరు మీద ఓట్లు అడుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంత సిగ్గుచేటిది నిజంగా. బాలరాముడికి కూడా ఈ నీచులో నచ్చలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళు పోటీ చేసినటువంటి అయోధ్యలో వీళ్ళు కట్టించినటువంటి అదే రామ మందిరం దగ్గర బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. నిజంగా వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే, నిజంగా రాముడు వీళ్ళు చేసినటువంటి పనికి మెచ్చుకున్నవాడైతే ఆడ మ్యాక్సిమం భారీ మెజారిటీతో గెలవాలి. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు, ఆ దేవుడు ఆ రాముడు కూడా బుద్ధి చెప్పిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక మీదట జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు మీరు చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఆ నినాదాలు చేయడం ఆ దేవుడికి, ఆ రాముడికి కూడా నచ్చట్లేదు అనేటటువంటిది క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. ఇదో క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి ఆయన కూడా రాముడే, ఇక్కడ మన ఊరిలో ఉన్నటువంటి ఆయన కూడా రాముడే. మనం గుండెల్లో గట్టిగా అనుకుంటే మనకి కనపడుతూ చూసారు ఒక విజువల్, అది కూడా శ్రీరామచంద్రుడే. ఆయన మీద ఒక భక్తి ఉండాలి, భక్తితో పూజించాలి, నాకు అది ఇది అని అడగాలి. కానీ ఆయన పేరు మీద ఓట్లు అడుక్కుంటే చాలా అంటే చాలా నీచం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ మొట్టమొదటిసారిగా విఫలమైంది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ముస్లింల రిజర్వేషన్ మేము తీసేస్తాం అనేటటువంటిది కొన్ని రాష్ట్రాల్లో అయితే అవి తీసేశారు కదా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నువ్వు ఇచ్చినవా, నీ బాబు ఇచ్చిన రిజర్వేషన్, ఎవడిచ్చిన రిజర్వేషన్, నువ్వు ఎవడువే తీసేయడానికి. వాళ్ళు మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు వెనకబడ్డోళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ కోసం ఒక రిజర్వేషన్ పెడితే నేను ఆ రిజర్వేషన్ తీసేస్తా అంటావు. ముస్లింల రిజర్వేషన్ వదిలేను, అసలు రిజర్వేషన్ తీసేస్తా, ఎస్టీ ఎస్సీలు అనేటటువంటిది తీసేస్తా, వాళ్ళని తొక్కేస్తా అనేటటువంటి నినాదాలు కూడా చాలా మంది బీజేపీ నేతలు చేయడం అనేటటువంటిది మన కల్లారా చూసామన్నమాట. అంతెందుకు కొన్ని చోట్ల ముస్లింల మహిళలను నేను రేప్ చేస్తా, హిజాబ్ మీద దృష్టి, ఏమన్నంటే ఆ కాశ్మీరీ ఫైల్ సినిమాని ఎంకరేజ్ చేయడం, కేరళ స్టోరీస్ ఎంకరేజ్ చేయడం. ఒక నరేంద్ర మోడీ ఒక పిఎం ఉన్న స్థాయిలో అసలు సినిమాల గురించి నీకెందుకు, అందులో ఉన్నది లేనిది ఉన్నది చూపించారు, ఇది చూపిస్తే సరిపోతుంది. ఈ విధంగా చెత్త సినిమాలన్నీ కూడా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. కాశ్మీరీ ఫైల్స్ నేను కూడా చూసిన. మీరు నిజం చెప్పండి, దాన్ని చూడటం వల్ల మీకేమన్నా నాకేమన్నా ఉపయోగం వచ్చిందా? కానీ దాన్ని తీసినటువంటి ప్రొడ్యూసర్ ముంబైలోనే ఒక పెద్ద ఇల్లు అయితే కొనుక్కోవడం జరిగింది. వీళ్ళు సినిమాల మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ కనీసం దాని మీద కూడా పెట్టలేకపోయారు. మీరు అనొచ్చు యూపీ డెవలప్ అయింది బ్రో, గుజరాత్ డెవలప్ అయింది బ్రో అంటే, యూపీ నుండి గుజరాత్ నుండి మన తెలంగాణ ఇటక బట్టీల్లో పనిచేయడానికి వస్తున్నారు, కూలి పనులు చేయడానికి వస్తున్నారు. మీది రాష్ట్రం అంతా డెవలప్ అయి ఉంటే మాది రాష్ట్రాలకి వచ్చి వాళ్ళు ఎందుకు పని చేస్తారు అనేటటువంటిది నేను క్లారిటీగా అడిగేటటువంటి క్వశ్చన్. ఒక్కడికంటే ఒక్కడి కూడా నోరు కుదరదు అనమాట. మనకి హిందీ రాదు, ఒకసారి వాళ్ళ యొక్క స్పీచ్లు జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన అన్నయ్య ఉన్నాడు బండి సంజయ్ అన్న, అబ్బా ఎంత పొలైట్గా మాట్లాడుతారు, ఎంత నీట్గా మాట్లాడుతారు. అమ్మో మొన్న ఒక ఆమె చేసింది కదా, ఆమె పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, అసదుద్దీన్ ఓవైసీ మీద బాణాలు వేయటం, గాలిపటాలు తెమ్మటం, మసీద్కి వెళ్ళి చూసి బాణాలు వేయటం. ఏంది ఇది నాకు అర్థం కానటువంటి విషయం. ఈ విధంగా వీళ్ళు నీచమైనటువంటి, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు చేశారు అంటే శవ రాజకీయాలు చేశారని కొంతమంది అంటారు, ఆ రాజకీయాలు చేశారని కొంతమంది అంటారు. కానీ వీళ్ళంతకన్నా నీచులు దేవుడి పేరు వాడుకున్నారు. రాముడు ఇచ్చేటటువంటి
అక్షంతలో కూడా వాళ్ళు ఓట్లు అడుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా నిజం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ బీజేపీ అక్కడ అధికారాన్ని స్థాపించవచ్చు, నరేంద్ర మోడీ గారు మళ్ళీ పీఎం అవ్వచ్చు. కానీ నేను ఈ మాట మీద ఉంటా, వీళ్ళు చేసేటటువంటిది 100కి 100% రాంగ్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ కాదు. హార్ట్ఫుల్గా ఆలోచించండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్లోనే ముస్లిమ్స్ ఉంటారనమాట. వాళ్ళు మనతో కలిసిపోతారు, మనం వాళ్ళతో కలిసిపోతాం, మనందరం కలిసి ఉండాలి. అలాంటిది వాడు మనకి పుల్లలు పెట్టి వెళ్ళి ఆయన అమిత్ షా కొడుకు జై షా వచ్చేసి దుబాయ్ సీట్లతో నవ్వుకుంటూ మాట్లాడుతారు. వాళ్ళు దుబాయ్లో మ్యాచ్ జరుగుతున్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. అంటే నీ కొడుకులు నీ పిల్లగాల మట్టికి ముస్లిమ్స్తో మంచిగా ఉండాలి, మేము మా నైబర్స్తో మంచిగా ఉంటుంది. దాని నాకు అర్థం కానటువంటి విషయం. దీని గురించి ఇంకా డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం ముందుగా చేస్తా. కొంతమంది అరవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నేను మాట్లాడినటువంటి ప్రతి మాటలో నిజం ఉంది, నిజాయితీ ఉంది అనేటటువంటిది 100% నిజం. నాకు తెలిసి కాంగ్రెస్కి ఇది ఒక్కసారి అవకాశం వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ గారు ఏం చేయగలరు అనేటటువంటిది చూద్దాం ఫ్రెండ్స్. అది బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.